హాయ్ అండి. ఇదైతే మధ్యాహ్నం మినీ వ్లాగ్. దీంట్లో అయితే నేను మధ్యాహ్నం అయితే పెసరపప్పుతో పప్పు చేసేసి అన్నము ఉల్లగడ్డ ఫ్రై అయితే చేశాను. పెసరపప్పుతో పప్పు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది, చలవ అంటారు. పెసరపప్పు బాగా కడిగి పెట్టేసి ఇందులోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, పసుపు, చింతపండు, కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఎనుపుకోవాలి పప్పుని. తర్వాత కనుక మనం తిరువాత పెట్టుకుంటే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. పెసరపప్పుతో ట్రై చేయండి, పప్పు చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకైతే నేను ఆలూతో అయితే ఫ్రై చేశాను. కాంబినేషన్ తాలింపు చాలా టేస్ట్ అదిరిపోయింది. అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. రైస్ కూడా పెట్టేశాను, ఉడుకుతుంది ఆ రైస్ కూడా. విజిల్స్ వచ్చేసాక మనం అయితే ఈ విధంగా తిరువాత అయితే పప్పులోకి అయితే వేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా పెసరపప్పుతో పప్పు చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఓకేనా. ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి ఇదే మై మినీ వ్లాగు. పప్పు, రైసు, ఆలు ఫ్రై కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది. కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఓకేనా. బాయ్ మరి, టాటా.